A to Z vocabulary, lesson 23, part 2, 51 to 60 words that begin with E. Eat out. To eat in a restaurant rather than at home. హోటల్లో తినడం. వన్స్ ఇన్ అ వైల్ వీ ఈట్ అవుట్. ఎప్పుడైనా ఒకసారి మేము హోటల్లో తింటాము. వీ యూస్ టు ఈట్ అవుట్ ఆల్ ద టైమ్ వెన్ వీ వర్ బ్యాచులర్స్. మేము బ్యాచులర్స్గా ఉన్నప్పుడు ఎప్పుడు హోటల్లో తినేవాళ్ళము. దే ఆర్ లేజీ టు కుక్. మెనీ టైమ్స్ దే ఈట్ అవుట్. వాళ్ళకి వండుకోవడం బద్ధకం. చాలాసార్లు హోటల్లో తింటారు. ఇట్స్ ఫన్ టు ఈట్ అవుట్ అట్ టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కుకింగ్ ఎట్ హోమ్. ఇంట్లో వండుకొని తినే కన్నా కొన్నిసార్లు హోటల్లో తినడం సరదాగా ఉంటుంది. ఇక్కడ ఎట్ టైమ్స్ అంటే సమ్ టైమ్స్. ఎండ్ అప్. టు అచీవ్ ఎ సిచ్యుయేషన్. ఫినిష్ అప్. టు రీచ్ ఎ పర్టికులర్ ప్లేస్. సాధించుట, ఒక స్థలాన్ని చేరుట. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ హార్డ్ హీ విల్ ఎండ్ అప్ నథింగ్. అతను కష్టపడి పని చేయకపోతే ఏమీ సాధించలేడు. హౌ టు ఎండ్ అప్ ద స్టోరీ, విత్ ఎ ట్రాజడీ ఆర్ విత్ హ్యాపీ ఎండింగ్. కథను ఎలా ముగించాలి, విషాదంగానా లేక సుఖాంతంగానా. దే ఆర్ ట్రావెలింగ్ అక్రాస్ ఢిల్లీ అండ్ ఆర్ ప్లానింగ్ టు ఎండ్ అప్ ఇన్ కాశ్మీర్. వాళ్ళు ఢిల్లీ మీదుగా ప్రయాణిస్తున్నారు. కాశ్మీర్లో ప్రయాణం ఆపేయాలని అనుకుంటున్నారు. ఇఫ్ హీ కంటిన్యూస్ టు స్టీల్ హీ విల్ ఎండ్ అప్ ఇన్ జైల్. అతను దొంగలించడం కొనసాగిస్తే అతని జీవితం జైల్లోనే ముగిస్తుంది. ఈజ్ ఆఫ్ ఆర్ ఈజ్ అప్. టు బికమ్ లెస్ స్ట్రాంగ్, ఇంటెన్స్, సివియర్ ఎట్సెట్రా. టు ట్రీట్ సమ్వన్ ఇన్ ఎ లెస్ హార్ష్ ఆర్ డిమాండింగ్ వే. తగ్గడం, తీవ్రత తగ్గడం. ద రెయిన్ హ్యాస్ స్టార్టెడ్ టు ఈజ్ ఆఫ్. వర్షం తగ్గడం మొదలైంది. ద పెయిన్ హ్యాడ్ ఈజ్డ్ ఆఫ్ ఎ బిట్. నొప్పి కొంచెం తగ్గింది. యూ షుడ్ ఈజ్ అప్ ఆన్ ద చిల్డ్రన్ అండ్ స్టాప్ స్కోల్డింగ్ దెమ్. మీరు పిల్లలపై తీవ్రంగా ఉండడం తగ్గించి వారిని తిట్టడం మానేయాలి. యాజ్ హీ గ్రో ఓల్డర్ హీ స్టార్టెడ్ టు ఈజ్ అప్ ఎ లిటిల్ ఎనర్జీ. వయసు పెరిగే కొద్దీ అతనికి శక్తి కొద్దిగా తగ్గింది. ఈట్ అవే. టు డిస్ట్రాయ్ సంథింగ్ స్లోలీ. నాశనము చేయుట. ద ర్యాట్స్ హ్యావ్ ఈటన్ అవే ఆల్ మై బుక్స్. ఎలుకలు నా పుస్తకాలన్నింటినీ నాశనం చేశాయి. వుడ్ వామ్ హ్యాడ్ ఈటన్ అవే ద డోర్. చెదపురుగులు తలుపును నాశనం చేశాయి. హీ ఏట్ అవే హర్ ఇన్కమ్ ఇన్ గ్యాంబ్లింగ్. అతను ఆమె ఆదాయాన్నంతా జూదంలో నాశనం చేశాడు. సిగరెట్స్ యూ స్మోక్ ఆర్ ఈటింగ్ అవే ఎట్ యువర్ హెల్త్. నువ్వు తాగే సిగరెట్లు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. క్యాన్సర్ ఏట్ అవే హర్ ఫ్లెష్. క్యాన్సర్ ఆమె కండనంతటినీ తినేసింది, పాడు చేసింది. ఎంగేజ్ ఇన్. టు టేక్ పార్ట్ ఇన్ అన్ యాక్టివిటీ. నిమగ్నమగుట. షీ ఎంగేజ్డ్ మీ ఇన్ ఎ డిస్కషన్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. విద్యావస్థ గురించిన చర్చలో ఆమె నన్ను నిమగ్నం చేసింది. దే హ్యావ్ ఎంగేజ్డ్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. వారు శాస్త్రీయ పరిశోధనలో నిమగ్నమయ్యారు. ఐ హ్యావ్ నో టైమ్ టు ఎంగేజ్ ఇన్ కాన్వర్జేషన్ విత్ యూ. మీతో సంభాషణలో నిమగ్నమవ్వడానికి నాకు సమయం లేదు. టీచర్ ఎంగేజ్డ్ స్టూడెంట్స్ ఇన్ వర్డ్ గేమ్. టీచర్ విద్యార్థులను వర్డ్ గేమ్లో నిమగ్నం అయ్యేలా చేసింది. ఈజ్ అవుట్. తొలగించుట. ఎక్స్ట్రాక్ట్ ఆర్ రిమూవ్ సమ్వన్ ఆర్ సంథింగ్ గ్రాడ్యువల్లీ ఆర్ జెంట్లీ. హీ వాజ్ ఈజ్డ్ అవుట్ ఆఫ్ జాబ్ బికాస్ ఆఫ్ హిస్ ఓవర్ ఏజ్. అతని వయస్సు ఎక్కువగా ఉన్నందున అతనిని ఉద్యోగం నుండి తొలగించారు. సమ్ లెసన్స్ వర్ ఈజ్డ్ అవుట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ నుండి కొన్ని పాఠాలు తొలగించబడ్డాయి. సమ్ ప్లేయర్స్ వర్ ఈజ్డ్ అవుట్. ఐ డోంట్ నో ద రీజన్. కొంతమంది ఆటగాళ్లను తొలగించారు, కారణం నాకు తెలీదు. సమ్ సీన్స్ వర్ ఈజ్డ్ అవుట్ ఫ్రమ్ ద ఫిలిం బై ద డైరెక్టర్.
దర్శకుడు సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాడు. ఇలేజ్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. ఉల్లాసము, సంతోషము. చిల్డ్రన్ ఆర్ ఇలేటెడ్ వెన్ దే హర్డ్ దట్ స్కూల్స్ ఆర్ క్లోజ్డ్ డ్యూ టు వైరస్. వైరస్ కారణంగా బడులు మూసివేయబడ్డాయని విన్న పిల్లలు ఉల్లాసంగా ఉన్నారు. హీ ఈజ్ ఇలేటెడ్ సిన్స్ హీ గాట్ జాబ్. అతనికి ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాడు. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ వర్ ఇలేటెడ్ బికాస్ హర్ హార్ట్ బైపాస్ హ్యాడ్ బీన్ సక్సెస్ఫుల్. ఆమె గుండె బైపాస్ విజయవంతమైన కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. హిస్ పేరెంట్స్ వర్ ఇలేటెడ్ వెన్ దేర్ సన్ రిటర్న్డ్ హోమ్ ఆఫ్టర్ 5 years. 5 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును చూసి అతని తల్లిదండ్రులు సంతోషించారు. ఎలక్వెన్స్ ఫ్లూయెంట్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్. వాగ్దాటి ధారాళంగా మాట్లాడుట, రాయుట. ద పబ్లిక్ వర్ అట్రాక్ట్ బై హిస్ ఎలక్వెన్స్. ఆయన వాగ్దాటితో ప్రజలను ఆకర్షించాడు. హూ ఎవర్ రీడ్స్ దిస్ బుక్ ఇంప్రూవ్స్ ఎలక్వెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ పుస్తకం చదివిన వారు ఆంగ్లంలో వాగ్దాటిని అభివృద్ధి చేసుకుంటారు. దో షీ ఈస్ ఎలక్వెన్స్ ఇన్ ఇంగ్లీష్, షీ ఫెయిల్డ్ ఇన్ వాయిస్ టెస్ట్. ఆమె ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడినా కూడా స్వర పరీక్షలో విఫలమైంది. ద పవర్ ఆఫ్ హిస్ ఎలక్వెన్స్ వాస్ ఫెల్ట్ ఈక్వల్లీ బై ద లెర్న్డ్ అండ్ ద అన్లెర్న్డ్. అతని వాగ్దాటి యొక్క శక్తి చదువుకున్న వారికి, చదువులేని వారికి సమానంగా భావించబడింది. ఎలిసిడేట్ టు మేక్ సంథింగ్ క్లియర్, ఎక్స్ప్లెయిన్ వివరించుట. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్, యూ విల్ హ్యావ్ టు ఎలిసిడేట్ మీ. నాకు అర్థం కాలేదు, మీరు నాకు వివరించి చెప్పాలి. హీ ఎలిసిడేటెడ్ మీ ద డిఫికల్ట్ సమ్. అతను నాకు కష్టమైన లెక్కను వివరించాడు. అవర్ సైన్స్ టీచర్ ఎలిసిడేట్స్ ఎవ్రీథింగ్. మా సైన్స్ టీచర్ ప్రతిదీ బాగా వివరించి చెప్తారు. దీస్ నోట్స్ హెల్ప్ మీ టు ఎలిసిడేట్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్స్ ఆఫ్ ద టెక్స్ట్. ఈ నోట్సు అచ్చు పుస్తకంలోని కష్టమైన భాగాలను వివరించడానికి సహాయపడింది. ఎక్స్టాల్ ప్రైజ్ ఎంతూసియాస్టికల్లీ. ప్రశంసించడం, పొగడుట. చిల్డ్రన్ ఎక్స్టాల్ ద టీచర్. పిల్లలు టీచర్ని ప్రశంసించారు. దే ఎక్స్టాల్ హిజ్ హాస్పిటాలిటీ. వాళ్ళు అతని ఆతిథ్యాన్ని ప్రశంసిస్తారు. వి రోడ్ ద సాంగ్స్ ఆఫ్ ఎక్స్టాల్ ఆఫ్టర్ హర్ డిమైజ్. ఆమె మరణం తర్వాత అతను ప్రశంసల పాటలు రాశాడు. మెనీ పీపుల్ కమెంటెడ్ బై ఎక్స్టాలింగ్ హర్ టీచింగ్స్. ఆమె బోధనలను ప్రశంసిస్తూ చాలామంది వ్యాఖ్యానించారు.